హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా కాకర చెట్టుకైతే ఒక 5 కాకరకాయలు వచ్చాయండి. వాటినైతే కూర చేసుకుందామని అనుకున్నాను. కాకరకాయలతో వెరైటీగా ఏమైనా చేస్తే బాగుండు, ఎప్పుడు ఫ్రై అయినా అనిపించింది. అలా అని చెప్పి యూట్యూబ్లో చూస్తే కాకరకాయల ఉల్లి కారం అని చెప్పేసి ఉంది వీడియో. ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట. కాకరకాయలని శుభ్రంగా కడిగేసిన తర్వాత కొంచెం లైట్గా పైన చెక్కు తీసుకోవాలండి. ఆ గరుగ్గా ఉన్న ప్లేస్ అంతా కొంచెం తీసేసుకోవాలి. ఎందుకంటే వాటిలోనే ఎక్కువ చేదు ఉంటుందన్నమాట. అలాగని చెప్పి కొంచెం లైట్గా చెక్కు తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లోపల గింజలను కూడా తీసేసేయాలి. తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి వీటిని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల చేదు అనేది కొంచెం పోతుందన్నమాట. మరి అంతా పూర్తిగా పోదు, కొంచెం చేదు పోతుంది. ఈ కాకరకాయ ముక్కలు ఈలోగా ఉల్లిపాయ పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇంట్లో అందుబాటులో లేవని చెప్పేసి నేనైతే వెల్లుల్లి ఇక్కడ వేయడం లేదు. ఉన్న వాటితోనే ఇలా కూర రెడీ చేసుకుందాం అనుకున్నాను. వీటినైతే ఇలా పేస్ట్లా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముక్కలు ఉడికిపోయాయి లేదని చెక్ చేసుకుంటే ముక్కలు అయితే ఉడికిపోయాయి అన్నమాట. చూసారు కదా, ముక్కలు అయితే ఉడికిపోయాయండి. వీటిని ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ముక్కలు ఉడికించినప్పుడు మనకి ఒక 70% ఉడికిపోయేలా ఉడికించుకోవాలండి. ఎందుకంటే తర్వాత కూరలో మనం ఎటువంటి వాటర్ వేయమన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడే ఉడికించుకుంటే మనం కూర వండేటప్పుడు ఇంకొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. ఆయిల్లో అలా వేగి ఇలా ఉడికించుకున్న ముక్కలు చల్లగా అయిన తర్వాత వీటిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇలా ముక్కల్లో అయితే పెట్టేశానండి. చూసారు కదా, గుత్తి వంకాయకి ఎలా పెడతామో ఇలా కాకరకాయకి కూడా మొత్తం ఇలా ముక్కల్లో పెట్టేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని. మనకి ఇంకా మనం ఎక్కువగానే ఉల్లిపాయ పేస్ట్ మిగులుతుందండి. ఆ పేస్ట్ని అయితే అలా పెట్టుకోవాలి పక్కన, అది కూరలో వేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ముక్కలన్నీ ఇలా వేసేసిన తర్వాత మనకి ఉల్లిపాయ పేస్ట్ ఇంకా మిగిలి ఉంటుంది కదా, ఆ పేస్ట్ని అయితే ఇలా మొత్తం వేసుకోవాలి. ముక్కలకి ఉల్లిపాయ పేస్ట్ అంతా పట్టేలా ఒకసారి బాగా ఇలా మెల్లగా కలుపుకొని ఈ ముక్కలన్నీ కూడా బాగా వేగే వరకు వేగించుకోవాలండి. మొత్తం కలర్ చేంజ్ అయ్యి వేగిపోవాలి, అంతవరకు వేగించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వేగించుకోవాలి. నేను చూసిన వీడియోలో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి బాగా వేయించుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ వేసానండి. ఎందుకంటే నేను ఈ మధ్యనే ఒకసారి హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే ఆయిల్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బెటర్ అండి అని చెప్పేసి అన్నారు. అలాగే మనం ఇంట్లో ఆయిల్ వాడినప్పుడు ఒకే రకమైన ఆయిల్ని వాడకూడదు అని చెప్పేసి అన్నారండి. అంటే ఎలా అంటే ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్, ఒకసారి పల్లి ఆయిల్, అలాగే ఒకసారి నువ్వుల నూనె, ఇలా మారుస్తూ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఒకే రకమైన ఆయిల్ని వాడకూడదు, అవి ఎక్కువగా కొలెస్ట్రాల్ చేరే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. అలాగే ఆయిల్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ తీసుకుంటే మంచిది. డీప్ ఫ్రైస్ ఇలా ఎక్కువగా తీసుకునే కంటే నార్మల్గా మనం ఉడికించి తీసుకుంటే చాలా బెటర్ అని చెప్పేసి అన్నారు. అంటే నా హెల్త్ ఇష్యూ వలన అని చెప్పేసి అనలేదు. ఎవరికైనా సరే ఆయిల్ క్వాంటిటీ మనం టేస్ట్ బాగుంటుందని చెప్పి ఎక్కువ వేసేస్తాము, కానీ అలా వేయకూడదు. మ్యాక్సిమం ఉడికించుకొని తక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేసుకొని తింటే చాలా మంచిది అని చెప్పేసి అన్నారు. అలా అని చెప్పేసి ఆవిడ చెప్పిన నుంచి అయితే నేను ఆయిల్ని పూర్తిగా తగ్గించేశానండి అన్ని కూరల్లో కూడా. కూర అయితే ఇక్కడ వేగిపోయిందండి. లాస్ట్లో కరివేపాకును వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి కాకరకాయ ఉల్లికారం కూర అయితే రెడీ అయిపోయిందండి.
టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా వస్తుందేమో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.